తెలియజేస్తున్నారు. రైట్ శివరామ్ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్. సో విశాఖపట్నం అయితే మల్కాపురంలో దారుణం జరిగింది. కన్న తల్లిని కడ తెచ్చాడు కొడుకు. అన్మోల్ సింగ్ అయితే ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నందుకు తల్లి విశాఖపట్నంలో అయితే కన్న తల్లిని కడతెర్చాడు కొడుకు అన్మోల్ సింగ్. ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దన్నందుకే తల్లిని అల్కా సింగ్ పై కత్తితో దాడి చేశాడు. మల్కాపురం కోస్ట్ గార్డ్ క్వార్టర్స్ లో అయితే అర్ధరాత్రి హత్య జరిగింది. సో కోస్ట్ గార్డ్ కమాండెంట్ గా పనిచేసిన బల్బీర్ సింగ్ పెద్ద కుమారుడు అన్మోల్ సింగ్ కొద్ది రోజులుగా ఆన్లైన్ లో గేమ్స్ కు అలవాటు పడ్డాడు. కొడుకు నుంచి మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ లాక్కున్నారు తల్లి. అయితే ఫోన్ ల్యాప్టాప్ ఇవ్వాలంటూ తల్లితో అన్మోల్ సింగ్ గొడవ పడ్డాడు. కత్తితో పొడిచి ఇంటికి తాళాలు వేసి పారిపోయాడు. కొద్ది రోజులుగా కూడా ఆన్లైన్లో గేమ్స్కు అలవాటు పడ్డాడు. సో కొడుకు నుంచి కూడా మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ లాక్కున్నారు తల్లి. అసలు ఫోన్ ల్యాప్టాప్ ఇవ్వాలంటూ కూడా తల్లితో అన్మోల్ సింగ్ కూడా గొడవపడ్డాడు. కత్తితో పొడిచి ఇంటికి తాళాలు వేసి కూడా పారిపోయాడు. అన్మోల్ సింగ్ కు అదుపులోకి తీసుకున్నారు మల్కాపురం పోలీసులు. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups, KL deemed to be university. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups, KL deemed to be university. చూస్తున్నాం. విశాఖపట్నం మల్కాపురంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని కడతెచ్చారు కొడుకు అన్మోల్ సింగ్. ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దన్నందుకు తల్లి అల్కా సింగ్ పై కత్తితో దాడి చేశాడు అన్మోల్ సింగ్. మల్కాపురం కోస్ట్ గార్డ్ క్వార్టర్స్ లో అర్ధరాత్రి హత్య చేశాడు. కోస్ట్ గార్డ్ కమాండెంట్ గా పనిచేసిన బల్బీర్ సింగ్ పెద్ద కుమారుడు అన్మోల్ సింగ్ అయితే కొద్ది రోజులుగా ఆన్లైన్ లో గేమ్స్ కు అలవాటు పడ్డాడు. కొడుకు నుంచి మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ లాక్కున్నారు తల్లి. అయితే ఫోన్ ల్యాప్టాప్ ఇవ్వాలంటూ తల్లితో అన్మోల్ సింగ్ గొడవ పడ్డాడు. ఇటు మొత్తానికి మల్కాపురం కోస్ట్ గార్డ్ క్వార్టర్స్ లో అయితే అర్ధరాత్రి హత్య జరిగింది. సో కొద్ది రోజులుగా ఆన్లైన్ లో గేమ్స్ కు అలవాటు పడ్డాడు. కొడుకు నుంచి మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ లాక్కున్నారు తల్లి. సో ఫోన్ ల్యాప్టాప్ ఇవ్వాలంటూ కూడా కత్తితో పొడిచి ఇంటికి తాళాలు వేసి పారిపోయాడు అన్మోల్ సింగ్ అదుపులోకి తీసుకున్నారు మల్కాపురం పోలీసులు. సో విజువల్స్ లో చూస్తున్నాం. ఇక్కడంతా దారుణంగా కూడా అన్మోల్ సింగ్ కన్న తల్లిని కత్తితో పొడిచి హత్య చేశాడు. సో ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నాం, మిమ్మల్ని దృశ్యాలు చూపిస్తున్నాం. అక్కడ ఉన్నవి విశాఖపట్నంలో మల్కాపురంలో అయితే దారుణ ఘటన జరిగింది. సో ఆన్లైన్ గేమ్స్ కూడా అటు బానిసై బీటెక్ చదువుతున్న యువకుడు తల్లిని హతమార్చాడు. చదువుపై దృష్టి సారించాలని కూడా గేమ్స్ ఆడొద్దని తల్లిని అల్కా సింగ్ చెప్పడమే అతని కోపానికి కారణమైంది. రాడ్డుతో ఇష్టారీతిన కొట్టడంతో ఆమె చనిపోయింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మల్కాపురం నుంచి మా ప్రతినిధి శివరామ్ లైవ్ ద్వారా అందిస్తారు. శివరామ్, ఈ ఘటన ఎలా జరిగింది? సో దీనికి సంబంధించిన అక్కడ ఇన్సిడెంట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చెప్పాలి, నిజంగా విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే నిజంగా ఇది దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. ఒక తల్లి కొడుకుని ఈ ఆన్లైన్ గేమ్స్ వీడియో గేమ్స్ ఆడొద్దని చెప్పి మందలించినందుకు నిజంగా ఒక కన్న కొడుకు కన్న తల్లిని కడతేర్చారనే చెప్పాలి. నిజంగా ఇది ఆవేశ రూపంలో జరిగిందా లేదంటే ఇంటెన్షన్గా జరిగిందా పక్కన పెడితే నిజంగా చాలా అమానుషం అని చెప్తుంది. నిజంగా విశాఖ ప్రజలైతే మన ముక్కును వేలు అయితే వేసుకుంటున్నారు. ఏదేమైనా ఈ ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం అని చెప్పి అంతా తెలియజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు ఈ ఘటన ఏ విధంగా చోటు చేసుకుంది? నమస్కారం అండి. మన మల్కాపురం కోస్ట్ గార్డ్ క్వార్టర్స్ ఉన్నాయండి. క్వార్టర్స్లో కమాండెంట్ బల్బీర్ సింగ్ ఉన్నారు. అతను వైఫ్ అన్మోల్ సింగ్, ఈవిడ 47 ఇయర్స్. ఈవిడ ఇద్దరు పిల్లలు, ఒకరు అన్మోల్ సింగ్ 20 సంవత్సరాలు, రెండో కొడుకు పేరు ఆయుష్మాన్ సింగ్, ఇతను వయసు 17 ఇయర్స్ అండి. అయితే ఇందులో పెద్ద కొడుకు అన్మోల్ సింగ్ ఆన్లైన్ గేమ్స్కి
బాగా అలవాటు పడిపోయాడండి 2020 నుండి. అందువలన చదువు సరిగ్గా చదవకపోవడం వల్ల తల్లిదండ్రులు ఇతనికి మందలించేవాళ్ళు. ఈ బల్బీర్ సింగ్ గారు కమాండెంట్గా ఉంటారు. అతను 28వ తేదీన ఉద్యోగరీత్యా బాలసోర్ వెళ్ళారండి. వెళ్తే ఇంట్లో తల్లి అల్కా సింగ్, కొడుకులు ఇద్దరు ఉన్నారండి. చిన్న కొడుకు విజ్ఞాన్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ పెద్ద కొడుకు హైదరాబాద్ నల్ల మల్లారెడ్డి కాలేజీలో